రెడ్డి సర్కార్కు మందకృష్ణ మాదిగ అల్టిమేటం జారీ చేశారు. జూన్ 11లోగా రిజర్వేషన్లు పెంచకపోతే యుద్ధమే అంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలతో కలిసి మరో ఉద్యమం చేస్తామంటున్నారు మందకృష్ణ. ఇప్పుడు చెప్పండి, ఎస్సీ ఎస్టీలు నమ్మించడానికి ఎస్సీ ఎస్టీ లీడర్ని తీసుకొస్తారు, బీసీలు నమ్మించడానికి బయట రాష్ట్రం నుంచి బీసీ లీడర్ని తీసుకొస్తారు, ముస్లింలను నమ్మించడానికి ముస్లిం పెద్దల్ని తీసుకొస్తారు. అధికారం మాత్రం అగ్రకులాల చేతిలో పెట్టుకుంటారు, అనగారిన వర్గాలకు మోసం చేస్తుంటారు. కాబట్టి 11వ తారీఖు లోపు ఎన్నికల కోడ్ ముగించిన వెంటనే 11వ తారీఖు లోపు కనుక ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పెంచకపోతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ సంఘటితంగా పోరాటానికి సిద్ధపడాలని, ఆ పోరాటాలకు సిద్ధం చేయడానికి కావాల్సిన సమన్వయం చేసే బాధ్యత ఎంఆర్పీఎస్ తీసుకుంటుందని, ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులందరూ ఈ విషయంలో మరో ఉద్యమానికి మన విద్యార్థులను, నిరుద్యోగులను, ప్రజల్ని సిద్ధం చేయడానికి మేధావులందరూ ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు కులగణన పేరుతో కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిన రిజర్వేషన్లు ఎందుకు పెంచట్లేదు అని ప్రశ్నించారు మందకృష్ణ. ఓట్ల కోసం నమ్మించడానికి చేసినంత ప్రయత్నం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏం చేయలేదు అనడానికి 1 గంట సమయం కూర్చుంటే, అధికారులతో కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్నది. 1 గంట సమయం కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్న ఈ సమస్యను 6 నెలలు దగ్గరకు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచలేదంటే ఓట్ల కోసం తాపత్రయంతో మా వర్గాలను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అధికారం తీసుకున్నాక మాత్రం మా ఎస్సీ ఎస్టీ వర్గాలని మోసం చేసిండు అనడానికి ఇది ఒక సాక్ష్యం.